జీవన్ గారు, మా ఇద్దరం పేర్లు ఒక తీరుగా ఉన్నాయి కానీ బహుశా పేర్లు పెట్టింది ఒకళ్ళు గారు. మీకు మీ తల్లిదండ్రుల పేరు పెడితే నాకు శరబండరాజు పెట్టాడు. జీవన్గా నేను ఈనాడు నిలబడుతున్నాను అని అంటే ఒక కవి నాకు పెట్టినటువంటి పేరు అది. ఇంకొకటి, మా ఇద్దరికి ఎన్ని పోలికలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ నాకు వచ్చే ఫోన్లు ఏమో ఆయనకు పోతూ ఉంటాయి, ఆయనకు వచ్చే ఫోన్లు నాకు వస్తాయి. నేను చాలా కాలం మేమిద్దరం ఒకళ్ళ మొహం ఒకటికి తెలియదు కూడా. ఈ మధ్యన మరొక విచిత్రం జరిగింది. ఆయన గురించి ఎవరు రాస్తూ ఎక్కడి నుంచో కొంత తస్కరించిందే పెట్టి ఆయన విషయం ఆయనది రాసి ఫోటో నాది పెట్టారు. చాలామంది ఫోటోని పంపించి, సార్ మీరు మిమ్మల్ని గురించి ఏదేదో రాశారు కదా అంటే ఆయన వేరే ఉన్నారు, ఆయన ఒక జీవన్ కుమార్ గారు, నేను ఇంకొక జీవన్ని. ఆ కుమార్ ఒకట్లేదు నాకు. అట్లా అధ్యక్షులు జీవన్ కుమార్ గారు. మరొకటి, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో ఉంటూ ఆ హాస్టల్ లైఫ్, ఉస్మానియా జీవితాన్ని అసలు కళ్ళు కట్టించినట్టుగా, రోజు జీవితాన్ని ఏమో కళ్ళు కట్టించినట్టుగా చెప్పారు తన నవలలో. అంపశయ్య నవీన్ గారు. అప్పటి నుంచి ఆయన పేరే నవీన్ గారి పేరే అంపశయ్య నవీన్గా మారింది వారికి. అలాగే వంగారి రాజేందర్ గారికి, అంజనీ కుమార్ గోయల్ గారికి, అలాగే పొట్లపల్లి శ్రీనివాసరావు గారు. మనం తెలుగు సాహిత్యంలో, ముఖ్యంగా తెలంగాణ పోరాట సాహిత్యంలో పొట్లపల్లి రామారావు గారి కథలు ఉన్నాయి. మరి ఆ పొట్లపల్లి రామారావు గారు వీరికి ఏమవుతారో కానీ వారి వారసత్వాన్ని మాత్రం పుణికిపుచ్చుకున్నారు. వారసత్వం అదే మరి సాహిత్య వారసత్వం. మరొక నిర్వాహకులు అశోక్ కుమార్ గారు. అందరికీ నమస్కారాలు. కాళోజీ నడయాడిన ఈ నేలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాళోజీ ఊపిరులైన ఈ మట్టికి, నీటికి, గాలికి రణమిల్లుతున్నా. కాళోజీ సహోదరులైన నా ఓరుగల్లు సోదరులకు శుభాభినందనలు తెలియజేస్తున్నా. ఓరుగల్లుకు, ఖమ్మం ఖిల్లాకు ఎంతో అనుబంధం ఉంది. ఈ రెండూ కూడా కాళోజీకి రెండు కళ్ళు. అందువల్ల బహుశా నన్ను ఇంతదాకా తీసుకొచ్చి ఉంటాయి. కాళోజీని గురించి ఎవరు ప్రత్యేకించి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకు ఎక్కువ తెలుసు. కాళోజీతో నేను వచ్చినటువంటి మొట్టమొదటి అనుబంధం నన్ను ప్రశ్నలతోనే ముంచెత్తాడు ఆయన. ఒకసారి నేను ఆయన్ని ఖమ్మం సభకు ఆహ్వానించడానికి వచ్చా. అప్పుడు శ్రీశ్రీ పోయాడు. శ్రీశ్రీ గారి సంస్మరణ సభ ఖమ్మంలో పెడుతున్నాం. ఖమ్మం రావాలని ఆయన్ని పిలవటానికి వచ్చా. అంతకుముందు దగ్గర కలిసినప్పుడు నేను కొన్ని ప్రశ్నలు మనం వేస్తాం, అవి మూర్ఖమైనటువంటివి, అవి తెలివి తక్కువ ప్రశ్నలు. ఏమంటే కాళోజీ గారు, నేను మీ వరంగల్ వస్తే మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నా, ఎక్కడ కలవమంటారు అని అడిగా. ఏమయ్య జీవన్, నువ్వు వరంగల్ వచ్చి కాళోజీ ఎక్కడ ఉంటాడు అని అడిగి చెప్పడంలో ఎవడన్నా ఉంటాడా? ఇది ఆయన వేసిన ప్రశ్న. సరే, ఖమ్మం ఎట్లా వస్తారని ఎందుకు ఎప్పుడు రావాలన్నో చెప్పు, వస్తా. ఇంకా ఏర్పాట్లు చేయాలి కదా, మేము ఎక్కడైనా ఒక దగ్గర మేము ఏర్పాటు. నువ్వేం తెచ్చేది? నేను నా ఖమ్మం వస్తే ఖమ్మంలో అన్నం పెట్టేవాళ్ళు ఉండరానే? ఇట్లా ప్రతిదీ ఆయన ప్రశ్నలే. ఒక సందర్భంలో ఆయన ఎంత ఆవేశంగా ఉంటాడో అంతగా కన్నీటి పర్యంతం అవుతాడు. చాలా చిన్న విషయాలకు కూడా ఆయన చాలా హర్ట్ అయ్యి
నిజానికి కొంతమందిని మనం సోక్రటీస్ లాంటి వాడు ఆయన పలకరించకూడదు కొన్ని సందర్భాల్లో. నేను ఒక సందర్భంలో నిజంగానే అది ఒక మూర్ఖత్వమే నేను చేసినటువంటిది. అప్పుడు ఆయనకు పెద్ద ప్రైజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, పద్మవిభూషణ్. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు ఆయనని మేము అంతకుముందు ఒక సభకు ఆహ్వానించారు, రైతు కూలీ సంఘం అనుకుంటా. రైతు కూలీ సంఘం వల్ల హైదరాబాద్లో సభ పెడితే కాళోజీని ప్రధాన వక్తగా పిలిచారు. సరే, ఆయనతో పాటు పెద్ద మనిషితో పాటు మీరు ఉండండి అని అంటే మేము ఉన్నాము. ఏదో మాటల సందర్భంలో ఏదో మాట్లాడవచ్చు కదా, ఈ మాట అడిగా. మీరు పుట్టినప్పటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నటువంటి వాళ్ళే, ప్రభుత్వాన్ని ధిక్కరిస్తూ వస్తున్నటువంటి వాళ్ళే, మీదంతా ధిక్కార స్వరం. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ కానుకను ఎట్లా తీసుకున్నారో, ఆ ప్రైజ్ని ఎట్లా తీసుకున్నారో అని అడిగారు. నిజానికి అసలు మొత్తం ఆయన కన్నీటి పర్యంతం అయిపోయాడు. నేను జీవన్ నేను అమ్ముడిపోయినానే, సర్కారుకి అమ్ముడిపోయినా చెప్పు, ఎక్కడ నేను సర్కారుకు అమ్ముడిపోయినటువంటి ఒక మాట ఉంది, అవి చూపించు. అది కాళోజీ వ్యక్తిత్వం. ఆ ధైర్యం మన ఎవరికి ఉండదు. ఒకటేమిటి అనంటే, ఆయన పుట్టిన నేల మీద మనం పుట్టడం మనం చేసుకున్నటువంటి ఒక అదృష్టం. అలాగే ఆయనతో మనం అనుబంధం పెంచుకొని ఉన్నామే, అది మనం జీవితంలో మనం పొందినటువంటి ఒక గొప్ప అదృష్టం. మిగతా ఏవి అక్కర్లేకపోవచ్చు. మనం ఎక్కడనో మట్టిలో కలిసిపోతాం, కానీ వీడికి ఫలానా రోజున కాళోజీ అనేటటువంటి ఒక మహానుభావుడితో పరిచయం ఉంది అనేటటువంటిది మనకి ఎక్కడనైనా ఒక వాక్యం ఎక్కడనైనా చరిత్రలో మిగిలిపోవచ్చు. అంతటి మహానుభావుడు కాళోజీ. కాళోజీది ఒక మాట అంటాడే, ఎందుకో నా హృదయని ఎన్ని వేదనలు అంటాడు. ఆవేదన ఏదైతేనే వేదనైనా ఆవేదనైనా దాదాపు ఒకటే పదం. ఎందుకో నా హృదయని ఎన్ని ఆవేదనలు. ఇది ఒక్క కాళోజీ ఆవేదనైనా, కాళోజీ హృదయాన్ని బాధించేటటువంటి ఆవేదనైనా. ఇదే ఆవేదన బుద్ధుడికి ఉంది. బుద్ధుడికి అంత ఆవేదన ఉండబట్టే ఆయన ఆ సత్యాన్ని కనుక్కున్నాడు, అష్టాంగ మార్గాన్ని ప్రపంచానికి అందించాడు. ఒక సోక్రటీస్కు ఉంది. సోక్రటీస్ ప్రతి దాన్ని ప్రశ్నించమన్నాడు. ఆయన చివరికి మరణాన్ని కూడా అంతే ధైర్యంగా ఆయన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మన జీవన్ కుమార్ గారు చెప్పాడే, నన్ను చెప్తూ ఉంటున్నారు, ఏం చేయమంటారు కాళోజీ గారు అంటే, నీకు ఆశ్రయం ఇస్తే మా ఇంట్లో ఉండవా అని అనలేదు ఆయన. చచ్చిపో అంటే అంత ధైర్యం ఆయనకుంది, అందరికీ ఉందా? మనం చాలా పిరికిగొడ్లమే. చావు అంటే చచ్చేటంత భయం మనకి. కానీ కాళోజీకి చావు అంటే, చావుకే చావంతే చచ్చే భయం కాళోజీ అంటే. అంతటి వ్యక్తి ఆయన. ఒక సోక్రటీస్ కనిపిస్తాడు మనకు అందులో. మనకు శతక కవులు కాళోజీలో కనిపిస్తారు. ఒక వేమన కనిపిస్తాడు. ప్రతి దానికి పూర్వము ప్రతి దాన్ని ప్రశ్నించినటువంటి వేమన ఉన్నాడు. హేతువుని కావాలి అని అడిగినటువంటి వేమన ఉన్నాడు. ఆ వేమన మన కాళోజీ. ఇందరిందరి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చినటువంటి వాడు మన కాళోజీ. అందువల్లనే కాళోజీ జీవితం అంతా కూడా ప్రశ్నలమయంగానే ఉంది. ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు. అధికారాన్ని మరీ ప్రశ్నించాడు. ఒకసారి సత్తుపల్లిలో ఆనాటి ముఖ్యమంత్రి వెంగళరావు మీద ఈయన పోటీ చేశాడు. వెంగళరావు మీద గెలవడని అందరికీ తెలుసు. వెంగళరావు ఒక పెద్ద నరహంత. కొన్ని వందల మంది తెలంగాణలో బిడ్డల్ని చంపినటువంటి వాడు. తెలంగాణ ప్రత్యేక పోరాటంలో కొన్ని వందల మంది తమ ప్రాణాలు అర్పించారు ప్రజల కోసం వచ్చినటువంటి ప్రజా విప్లవకారుణ్ణి. ఇంతమందిని హత్య చేసినటువంటి వాడు. అతనిని మీద
పోటీ చేయటం అంటే సత్తుపల్లి నియోజకవర్గంలో ఓట్లు రావు తెలుసు. కానీ అక్కడ దాదాపు అందరూ ఆయనకు బయట నుంచి మద్దతుగా మనం వెళ్ళాం. అక్కడ సభలో మాట్లాడుతూ వెంకటరావుని కావలసినంతగా సరే ఆయన ఆడిపోసుకోగలడు, ఆటలు ఆడుకోగలడు, వాడు వీడు అని అంటూ ఉంటే మరి దగ్గరికి వచ్చి ఆ డిఎస్పి ఏం సార్ మరి వచ్చి సీఎం గారిని పట్టుకొని ఆ వాడు వీడు అని చెడుతున్నాడు, కాస్త ఆ పెద్ద మనిషి చెప్పండి మేమేం చెప్పాలో అర్థం కావట్లేదంటే ఆయన సీఎంని కాదా పిఎంనైనా అంతే అంటాడు. అది కాళోజీకి ఉన్నటువంటి ధైర్యం. నీకేమైనా ఉంటే పోయి చెప్పుకో చూద్దాం. అది సాధ్యం కాదు. అందరికీ అది సాధ్యం అవుతుందే, అది కేవలం కాళోజీకి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాగే ఒక వ్యత్యాసాన్ని ఆయన చాలా తీవ్రంగా ఖండిస్తాడు. అన్నపురాసులు ఒక చోట, ఆకలి మంటలు ఒక చోట, సంపదలన్నీ ఒక చోట, గంపెడు బలగం ఒక చోట. ఇది అందరం అనేటటువంటిది సమాజంలో ఉండేటటువంటి వైరుధ్యాలు. సమాజ సంపదంతా ఒకటి దగ్గర పేర్కొని పోవటం ఏంటి, ఇది సమాజం మొత్తానికి చెందినటువంటిది. అంటే సమాజ సంపద అందరికీ సంబంధించినటువంటిది, అందరికీ ఉపయోగపడాలి. కొందరి చేతుల్లో ఇది ఉండటానికి వీల్లేదు. ఇది సోషలిజం చెప్పింది అదే కావచ్చు, మార్క్స్ చెప్పినది అదే కావచ్చు, అంబేద్కర్ కూడా మార్క్స్ నుంచి అంబేద్కర్ దాకా ఇదే చెప్తూ వచ్చారు. సమానత్వం అనేటటువంటిది ఉండాలి అనేది. అన్ని రకాలైనటువంటి సమానత్వాలు కులంతో సహా మన దేశంలో వర్గం ఉంటుంది, వర్ణము ఉంది, వర్గపీడన ఉంది, వర్ణపీడన ఉంది. ఈ రెండింటినీ కూడా లేకుండా ఉండేటటువంటి ఒక దోపిడీ రహితమైనటువంటి సమాజాన్ని కాంక్షించినటువంటి వాడు మన కాళన్న. అంటే ఈ వ్యత్యాసాలు అనేటటువంటివి ఏ సమాజంలోనైతే ఉన్నాయో, ఏ వ్యత్యాసాలు ఉన్నటువంటి సమాజంలో ఆయన జీవించాడో, ఆ వ్యత్యాసాలు లేనటువంటి సమాజాన్ని ఆయన స్వప్నించాడు. అది ఆయన స్వప్నం. మరొకటి ఒక ప్రవాహ సదృశ్యం. ఆయన జీవితం అంతా ఒక ప్రవాహ సదృశ్యమే. సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే సాగు. ఇది ఒక జీవితం అంతా ఒక ప్రవాహ సదృశ్యంగా ఉంటుంది. నీ ఒక్కడితో ఆగుతుందా? నువ్వు వస్తావు, పోతావు, మరొకడు వస్తాడు, మరొకడు పోతాడు. ఎన్ని తరాలు వచ్చినవే, ఎన్ని తరాలు పోయినవే. ఎవరితో కూడా ఈ మానవ ప్రవాహం అనేటటువంటిది ఆగదు. మానవ చరిత్ర కూడా ఏ ఒక్క వ్యక్తితో మొదలవదు, ఏ వ్యక్తితోనూ అంతం కాదు. దీనిని తాను ఆచరించి చూపించినటువంటి వాడు. ఈ ఆచరణ మనకు ప్రతి తత్వవేత్తలోనూ కనిపిస్తుంది. అది మన కాళన్నలో కూడా మరీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక విశ్వాసం. కాళోజీ జీవితాంతం కూడా మనం ఇప్పటి నుంచి ఇంతకుముందు నుంచే చెప్తూ ఉన్నామే, ప్రజాస్వామికం కోసమే ఆయన కృషి చేశాడు. నైజాం నవాబుని వ్యతిరేకించాడు, నెహ్రూ సైన్యాన్ని వ్యతిరేకించాడు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించాడు. మరొకటి ఏమిటి అని అంటే, మనం వ్యక్తుల్ని ప్రశ్నించటం అనేటటువంటిది భయపడతాం. వాళ్ళని ఎదిరించేటప్పుడు వాళ్ళ పేర్లు పెట్టి, మన కవిత్వం రాసేటప్పుడు ఫలానా వాడి పేరు పెట్టి మనం కవిత్వం నేను నిందించదలుచుకున్నట్టయితే ఆయనకి అట్లాంటి భేషజాలు ఏం లేవు. కొత్త వాళ్ళని మొదలు పెడితే చీఫ్ మినిస్టర్ దాకా, ప్రైమ్ మినిస్టర్, ఈవెన్ లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఆయన ప్రశ్నించాడు. ఇంతటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రశ్నించగలుగుతాడు. అందరికీ అది సాధ్యం కాదు. అది కాళోజీ మాత్రమే చేయగలిగినటువంటి వాడు. జీవితాంతం ఈ ప్రజాస్వామికమైనటువంటి క్వశ్చనింగ్ అనేటటువంటిది ఆయన ఆచరించి చూపించిన వాడు. ప్రజాస్వామికమైనటువంటి ఆలోచన విధానాన్ని ప్రపంచానికి మళ్ళీ 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 గుర్తు చేసినటువంటి ఒక ప్రజాస్వామికవాది మన కాళోజీ. మరొకటి ఏమిటి అని అంటే, ఆయన
జరిగిందంతా చూస్తూ ఎరగనట్లు పడి ఉండగా సాక్షిభూతుణ్ణి గాను సాక్షాత్తు మానవుణ్ణి. ఇక్కడ రెండింటిని ఆయన ఇంత వేమన చేయలేదు. వేమన అంతే కదా, ఆ వేమన పద్యాలన్నీ కూడా మూడే మూడు పాదాల్లో మనకు పద్యం మొత్తం వచ్చేస్తుంది. నాలుగో పాదం వచ్చే వరకు అది మకుటం అవుతుంది. ఆ మూడింటిలోనే ఆయన కవిత్వం మొత్తం చెప్తాడు. అట్లనే కాళోజీ కూడా ఏ రకమైనటువంటి అలంకారాలు లేకుండా తన కవిత్వాన్ని, కాళోజీకి ఏమీ అలంకారాలు ఉండవు. ఎక్కడికి పోయినా ఒక జత మామూలు బట్టలు వేసుకో, ధోవతి, పైన లాల్చి, పై కండువ, మళ్ళీ అవే సంచిలో ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కాళోజీకి అవి మాత్రమే ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చిన ఈ అలవాట్లు? కాళోజీ ఒకటేనా? గాంధీ అంతే. గాంధీ కంటే పూర్వం బౌద్ధులు దీన్ని చెప్పారు, నేర్పారు. బౌద్ధం మనకు సింప్లిసిటీని నేర్పింది. అక్కడి నుంచి కమ్యూనిస్టులు కావచ్చు, సుందరయ్య గారు కానీ, లేకపోయినట్టయితే మనకు ఈయన వెంకయ్య గారు, కమ్యూనిస్ట్ కొల్లా వెంకయ్య గారు, వీళ్ళందరినీ కూడా ఆయన దివిసీమ మునిగేటప్పుడు, దివిసీమ వరదలప్పుడు ఆయన పెద్ద ఆయన వరదల్లో కొట్టుకుపోతే స్వామి మేము మోసుకొని పోతామే అంటే, మనిషి మోస్తే నేను పోవటం ఉందా, పోతే పోయినా వరదల్లో అంత 104 టెంపరేచర్ ఆయనకి అప్పుడుంది. ప్రాణం నాకు పోవటం కాదు, నేను మనుషుల మీద ఎక్కి సవారీ చేయనా? ఈ వ్యక్తిత్వాలు ఎవరికి వస్తాయండి? సమాజాన్ని మార్చగలిగేటటువంటి వాడికి మాత్రమే ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వం మన కాళోజీలో పుష్కలంగా కనిపిస్తుంది. ఆయన దేనికి కూడా సాక్షిభూతుడిని కాడు. సాక్షాత్తు ఆయన మానవుడిగా తను అందులో ఉన్నాడు. హీస్ ద ప్లేయర్. ఆ నాటకంలో ఆయన ఒక యాక్టర్ కాడు, ఆయనే ప్లేయరు, ఆయనే దర్శకుడు, ఆయనే నిర్మాత, ఆయనే ప్రతిదీ కూడా తను ఆ నాటకంలో తనకు పాత్రధారి కాదు, సూత్రధారి. ఇదంతా మనం కాళోజీని గురించి మాట్లాడుకున్నట్టయితే నిజానికి ఒక గొప్ప పని చేసింది ఏమిటి అని అంటే, కాళోజీ ఫౌండేషన్ వాళ్ళు ఆయన రాసినటువంటి కవిత్వం ఒక దగ్గర ఉంచుకునే కాదు, ఆయన అసలు ఒక నోట్బుక్ కూడా మెయింటైన్ చేయలేదట కదా. ఆయనకు నోట్బుక్ లేదు, పెన్ను ఉండదు, కాగితాలు ఉండవు. ఎక్కడ పిచ్చి కాగితాలు దొరికితే రాసుకుంటాడు, అది అక్కడ పడేస్తాడు. వాటిని బస్సు టికెట్ల మీద కూడా రాసుకోగలరు ఆయన. మరి వాటన్నిటిని ఎవరు? మీలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు ఏమైనా భద్రం, ఖమ్మం వచ్చేటప్పుడు ఏమైనా రాసండి ఏమైనా అని భద్రంగా దాచిపెట్టుకుంటాం మేము. అట్లా ఇవన్నీ మీరు చేరవేస్తే ఇంత సంపుటి మీరు కాళోజీ రచనలు నా గొడవను తీసుకొచ్చారు. నిజానికి ఆయన గొడవ కాదు, ప్రపంచం గొడవ. అదే శ్రీశ్రీని గురించి చలమంటాడు కదా, కృష్ణశాస్త్రి బాధ ఏమో ప్రపంచం బాధ అయితే, ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ అని అంటాడు. నా గొడవ ఎవరిది? కాళోజీ గొడవ. అది మనందరి గొడవ, ప్రపంచం గొడవ. ప్రపంచం గొడవని తన గొడవగా చూపించినటువంటి కాళోజీ ఆ పుస్తకాన్ని మీరు తీసుకొని రావటం గొప్ప విషయం. మరొకటి ఏమిటి అని అంటే, ఇంతకుముందే మా మిత్రుడు చెప్పినట్టుగా మేము జీవనాడి స్వేచ్ఛా టీవీ తరఫున జీవనాడి ఒక వారం, ప్రతి వారం నేను సాహిత్యం తీసుకొస్తూ ఉన్నా. ఒక వారం కథ, మరో వారం కవిత్వంగా గురజాడ దగ్గర నుంచి శ్రీశ్రీ దగ్గర నుంచి మన ఈయన దాకా, కాళోజీ దాకా. కానీ కాళోజీ జయంతి వచ్చినప్పుడు మాత్రం వరుసగా 3 వారాలు నేను ఆయనకి ప్రత్యేకించి కేటాయించాను. అది అంటే ఎందుకు? ఆయన మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు కావచ్చు, మరొకటి కావచ్చు. అది అందరికీ. ఇంకొకటి ఏమిటి అని అంటే, నాకు కథల పుస్తకాలు దొరకలేదు. ఇప్పుడే మన జీవన్ కుమార్ గారిని అడిగా, ఉంటే ఒకసారి ఇవ్వండి అని. ఎంత ప్రయత్నించినా కానీ నాకు దొరకలేదు. ఆ కథల పుస్తకం కూడా అరుదైనటువంటిది మీరు వేశారు, అది దాచుకోదగినటువంటివి. అంటే కాళోజీ రాసినటువంటి ప్రతి కాగితం మీద ఒక్కొక్క ఏ ముక్క రాసినా కానీ ఆ ముక్కను మీరు భద్రపరిచి
ఒక దగ్గరికి చేర్చడం అంటే ఎంత గొప్ప విషయమో మనకు తెలుస్తుంది. ఎప్పుడూ అక్కడింత ఇక్కడింత రాసి పారేశాడు ఆయన. అది ప్రజల కోసమే, నా కోసం కాదు అని అంటాడు ఆయన అడిగితే. అందువల్ల వాటన్నిటిని సేకరించి ఇంత పుస్తకంగా వేయటం అని అంటే మామూలు విషయం కాదు. అలాగే ఆయన కథలు కూడా అక్కడక్కడ ఏ పత్రికలో పడ్డాయో కొంతమంది ప్రచురించారు, కొన్నేమో అంతే ఉండిపోవచ్చు ఎక్కడ ప్రింట్ కాకుండా. వాటిని కూడా ఎంపిక చేసి ఆయన కథలుగా ప్రచురించడం గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది రచయితలు అనామకంగా పడిపోతారు. కొంతమంది రచయితలకు పబ్లిషర్స్ దొరుకుతారు. అది వాళ్ళకు గొప్ప అవకాశం, అదృష్టం కూడా. చాలామందికి పబ్లిషర్స్ దొరకరు, వాళ్ళ రచనలు అంతే ఉండిపోతాయి. గొప్ప గొప్ప రచనలు కూడా ఎన్నో మరుగున పడి ఉంటాయి. కానీ కాళోజీని మరిచిపోకుండా, కాళోజీ మరుగున పడిపోకుండా, కాళోజీని మరుగున ఎవరు పడేయలేరు. ఆయన రచనలన్నింటినీ సంపూర్ణంగా ఒక దగ్గర చేర్చగలగటం అనేది మామూలు విషయం కాదు. అది చేసినందుకు మేము అందరికీ అభివాదాలు తెలియజేస్తున్నాం. మరొకటి, ఈ భారత యుద్ధాన్ని గురించి చెప్తాడు. మరొకటి ఏంటి అని అంటే, ఆయన సామ్యవాదమే కాకుండా అహింసా ప్రబోధమేం కాదు, అహింసనే గాంధేయవాదే ఆయన, అహింస. కానీ మళ్ళీ మహాభారత యుద్ధమే జరగాలి అనేది కోరుతాడు. దుశ్శాసనుడి గర్వభంగం జరగాల్సిందే, దుర్యోధనుడు చావాల్సిందే, మళ్ళీ మరో మహాభారతం రావాల్సిందేననేది ఆయన చెప్తాడు. ఇంతటి వైవిధ్యం కలిగినటువంటి వ్యక్తి, ఇంతగా జీవితాన్ని విశ్లేషించినటువంటి వ్యక్తి, ఇంతగా జీవితాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి, ఇంత అరుదైన వ్యక్తి మనందరి మధ్యన ఉండటం, ముఖ్యంగా మీ ఓరుగల్లు తన నగరమై ఉండటం. నేను ఈ వరంగల్ వాసిని అని అంటే నువ్వు మా వరంగల్ వచ్చి కాళోజీ అంటే చెప్పరోడు ఎవడన్నా ఉంటాడా అని అనగలిగినంతగా, ఖమ్మం వచ్చి జీవన్ అంటే ఎవరు అని మీరు ఎవరన్నా అడిగితే, మీరు 100 మందిని అడిగితే 100 మంది కూడా మాకు తెలుసు అని అనరు. అంత గొప్పవాడిని నేను అక్కడ. కానీ కాళోజీ అట్లా కాదు. అటువంటి కాళోజీకి మరోసారి వందనం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు చేస్తూ